గ్రేటర్లో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు కమలనాథులు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ బల్దియాపై జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో డీలా పడ్డ బీజేపీ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించింది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పాగా వేసేందుకు పక్కా ప్లాన్ చేస్తోంది. గ్రేటర్లోని డివిజన్ అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి క్యాడర్ను ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఉన్నటువంటి 150 డివిజన్లలో మజ్లిస్ యొక్క కుట్రలకు లోనైపోయి ప్రభుత్వం గనక ఈరోజు పాత హైదరాబాద్ కార్పొరేషన్ను అనుగుణంగా ఎన్నికలు జరిపితే బీజేపీ సస్యమీర ఒప్పుకోదని, అసలు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కూడా మేయర్ ఎన్నికలు కూడా చాలా ప్రత్యక్షంగా జరిపి ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పుకు మరి ఈరోజు సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా బీజేపీ అటు ప్రభుత్వానికి మజ్లిస్ కాంగ్రెస్ కూడా ఈరోజు మేము సూచిస్తా ఉన్నాం. తాజా రాజకీయ పరిస్థితులతో సర్కార్ను టార్గెట్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ఫోకస్ చేశారు. పనిలో పనిగా సందు దొరికితే చాలు ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిర్ణయానికి వచ్చారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు అయిందాక ఆగుదాం అనుకున్నాం. మేము కూడా ప్రజల మీదకి వెళ్తాం, ఆగుదాం అనుకున్నాం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది, కొత్త రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చారు. మమ్మల్ని ఆగడం మీరు ఆగుతున్నారు తప్పు. మీరు రోజు మనం విమర్శించండి, మా తప్పులను బయట పెట్టండి, మా మాటల గారడిని మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి అని కేసీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మాకు చెప్తున్నారు. కాబట్టి మేము దానికి సిద్ధంగా ఉన్నాం. సర్కార్పై విమర్శలతో సరిపెట్టకుండా నిరసన కార్యక్రమాలకు దిగాలని కూడా పార్టీ డిసైడ్ అయింది. ఫీజు రియంబర్స్, రైతుల రుణమాఫీ పథకాల అమలు ఆలస్యమైతే రోడ్లపైకి రావాలని నిర్ణయించారు. దీంతో పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్న ఆ పార్టీ ఆలోచనను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకత్వం మాత్రం అధికార పార్టీని ఢీకొనేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది.